హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. రెండు విధాలుగా అమ్మవారికి చీర అలంకరించేది చూసినాం కదా. ఇది మూడో విధానము. రెండు బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, రెండు బ్లౌజ్ పీస్ ముక్కలతో ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేద్దాము. ఇవి రెండు తీసుకొని ఫస్ట్ పింక్ కలర్ ఇలా వేసేస్తున్నాను. తర్వాత వైట్ కలర్ది ఇలా వేసుకొని, వైట్ అంటే ఫుల్ వైట్ కాదు, కొంచెం క్రీమ్ కలర్ అనేది ఉంది. ఇలా వేసుకునేసి పింక్ కలర్ కంటే వైట్ కలర్ది కొంచెం చిన్నగా అనేది ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఒక 5 ఇంచులు, ఈ సైడ్ ఒక 5 ఇంచులు వదిలేసి సెంటర్లో పిన్ పెట్టేస్తున్నాను. పింక్ దానికంటే వైట్ అది కొంచెం చిన్నగా ఉండాలి, అందువలన పిన్ పెట్టేస్తే ఇక్కడ సేమ్ లెంత్ అలాగే పిన్ పెట్టేస్తున్నాను. ఈ సైడ్ ఆ సైడ్ గ్యాప్ వదిలేసి ఇప్పుడు మనము దీన్ని టక్స్ అనేది పెట్టేద్దాం. మొత్తము ఇలా టక్స్ అనేది పెట్టుకొని వచ్చేద్దాము. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ మొత్తము నీట్గా సర్దుకునేద్దాం. ఇట్లా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ నీట్గా పెట్టుకొని సపరేట్గా పెట్టేద్దాం. గుండు పిన్ ఒకటి పెట్టుకొని సపరేట్గా తీసి పెట్టి ఇప్పుడు కలశానికి అనేది అలంకరిద్దాం. టూ మినిట్స్లో రెడీ చేసుకునేచ్చు. పండగలప్పుడు ఎక్కువ మనకి ఇంట్లో పని ఉంటుంది కదా, అందువలన ఇలా అలంకరించుకుంటే ఒక 2 నిమిషాల్లో అమ్మవారికి అలంకరించుకునేచ్చు. ఇలా చెమ్ముకి, కలశం చెమ్ముకి పెట్టేసి ఇలా కట్టుకోవచ్చు, లేదా పిన్ను కూడా వేసుకునేస్తే చాలును. ఇలా కడితే టైట్గా ఉంటుందని ఇలా కట్టేస్తే ఇప్పుడు టెంకాయ అమ్మవారిది, ఇలా అమ్మవారిది ముక్కువడ పేస్ట్ పెట్టేసి ఇలా మన దగ్గర గోల్డ్ ఏముంటే గోల్డ్, యావ బంగారు ఉంటే అది వేసుకోవచ్చు, బంగారు కానీ, లేదా మన దగ్గర ఏముందో మనకి అది వేసుకోవచ్చు అమ్మవారికి. చూడండి లాస్ట్ ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.